దీపావళికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి తీవ్రమవుతోంది. స్థానికంగా వాయు నాణ్యత సూచి దిగజారడంతో అనేక ప్రాంతాల్లో ఇది 400 మార్కును దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి వస్తోంది. పండగ వేళ రాజధానిలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షరధామ్ ప్రాంతాల్లో వాయు నాణ్యత 426గా నమోదయ్యింది. ఈ సీజన్లో నగరంలో అదే అత్యధిక కాలుష్య స్థాయి అని సిపిసిబి వెల్లడించింది. ఆనంద్ విహార్ ప్రాంతంలో 418 AQIతో త్వరిత స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఉదయం ఈ ప్రాంతంలో వాయు నాణ్యత 269గా నమోదైనట్లు తెలిపారు. రాజధానిలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాలలో 9 ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరీలోకి వచ్చినట్లు తెలిపారు. ఆనంద్ విహార్లో 389, వజీర్పూర్లో 351, జహంగీర్పూరిలో 310, ద్వారకాలో 310 AQIలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. శీతాకాలం సమీపిస్తుండటం, నగరంలో వాహన ఉద్గారాలు పెరగటం వల్ల కాలుష్యం పెరుగుదల తీవ్రమైనట్లు కాలుష్య నియంత్రణ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయి తీవ్రమైన జోన్లలో ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తున్నామన్నారు. మరోవైపు దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల దేశ రాజధానిలో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఇది మరింత క్షీణించకుండా నిరోధించేందుకు GRAP-1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది.